రాఘవ్ చద్దాను ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం జరిగింది. అయితే నోరు నొక్కేస్తే విజయం సాధించినట్లు కాదని ఘాటుగా రిప్లై ఇచ్చారు చెద్దా. ఇక రాఘవ్ చద్దాను డిప్యూటీ లీడర్ నుంచి తొలగించడంతో ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత కలహాలు మళ్లీ బయటపడ్డాయి. నేషనల్ హీరోగా మారినటువంటి చద్దాను ఉన్న పలంగా ఇలా తొలగించడం వెనుక కారణాలు ఏంటి? అయితే ఇదే అంశం గురించి మనకు మరింత సమాచారం అందించడానికి సింహాద్రి గారు న్యూస్ రూమ్ నుండి లైవ్ లో ఉన్నారు. హలో సింహాద్రి గారు, వినిపిస్తుందా? ఎస్ శ్రావణి. అసలు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చద్దాను తొలగించడంపై కారణాలు ఏమై ఉంటాయి? అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే మాత్రం పలు రకాలమైన కారణాలు ఉన్నాయి. బట్ ఇంకా ఏది ఒక స్పష్టత అనేది రాలేదు. బట్ ఒక్క విషయం అయితే క్లారిటీగా చెప్పొచ్చు. ఇప్పుడు రాఘవ్ చద్దా నేషనల్ హీరోగా అయిపోయాడు. ఖచ్చితంగా పార్లమెంట్‌లో ఏదైతే తాను తీసుకున్న అంశాలు పర్టిక్యులర్‌గా అది ఒక కామన్ పీపుల్ గురించి, మధ్య తరగతి వాళ్ళ గురించి, వారి దైనందిన జీవితంలో ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ ఏవైతే ఇబ్బందులను ఎదుర్కొంటారో, ఏవైతే కష్టాలను ఎదుర్కొంటారో, ఎక్కడైతే ఒక మిడిల్ క్లాస్ వారు భారంగా భావిస్తూ ఉంటారో వాటిపైన పర్టిక్యులర్‌గా అంటే మునుపెన్నడు ఈ ఈ 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ నాయకుడు కూడా ఫోకస్ చేయని కొన్ని పర్టిక్యులర్ అంశాన్ని ఇప్పుడు రాఘవ్ చద్దా ఫోకస్ చేయడంతోని రాఘవ్ చద్దా ఖచ్చితంగా నేషనల్ హీరో అయిపోయాడు. ఎట్ ద సేమ్ టైమ్ మిడిల్ క్లాసు వాళ్ళ వైపు అంటే ఒక మధ్య తరగతి వాళ్ళ వైపు ఒక పేదలు ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొంటారో, వాళ్ళు ఏవైతే నష్టాలను ఎదుర్కొంటారో, ఈ గవర్నమెంట్ నుంచెళ్ళి నిజంగా ఒక ఎంపీ నుంచెళ్ళి కాకపోతే ఒక ప్రజాప్రతినిధుల నుంచెళ్ళి ప్రజలు నిజంగా ఏవైతే కోరుకుంటారో, ఏ ఏ ఏ విధమైన ఎలాంటి నాయకుడినైతే కోరుకుంటారో ఆ నాయకుడి లిస్టులో ఖచ్చితంగా మొట్టమొదటి స్థానంలో అంటే టాప్‌లో రాఘవ్ చద్దా ఉండడంలో అసలు సందేహం లేదు. అంటే ఏదైతే అంటే ఇప్పుడు రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలను మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు డిప్యూటీ లీడరు నుంచెల్లి అతన్ని తొలగించడం అనేది ఆప్ తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయంకి వెనుక పలు రకాల కారణాలున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అది ఏంటంటే కొందరు చెప్తున్న విషయం ప్రధానంగా అంటే ఆప్‌లోని సన్నిహితులు చెప్తున్న విషయం, రాఘవ్ చద్దా సన్నిహితులు చెప్తున్న విషయం కూడా మొట్టమొదట ప్రధాన స్థానంలో ఉన్నదేంటంటే ఏదైతే అంటే గతంలో చూసుకుంటే లిక్కర్ కేసులో కేజ్రీవాల్ గారు కావచ్చు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీష్ సిసోడియా ఇన్వాల్వ్ అయినప్పుడు రాఘవ్ చద్దా పెద్దగా స్టాండ్ తీసుకోలేదు. అంటే ఏదైతే వీళ్ళు లిక్కర్ స్కామ్ గురించి వీళ్ళు ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీగా ఆ పార్టీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి కావచ్చు, ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ అక్కడ వాళ్ళ పార్టీ పెద్దకు కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియాకి కావచ్చు, తాను అండగా నిలుస్తూ పార్లమెంట్‌లో పెద్దగా ఎక్కడా కూడా ఒక్కసారి కూడా భారతీయ జనతా పార్టీని కావచ్చు, బీజేపీని కావచ్చు, నరేంద్ర మోదీ గారిని కావచ్చు అక్రమ కేసులు పెడుతున్నారనే కోణంలో ఎక్కడా కూడా ఏ ఒక్క రోజు కూడా రాఘవ్ చద్దా పార్టీ వైపు స్టాండ్ తీసుకోలేదు అని మనస్తాపానికి గురై కొంత ఆ యొక్క అసహనంతోటి కేజ్రీవాల్ గారు కావచ్చు, ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ యొక్క రాఘవ్ చద్దా గారిని ఇక్కడ ఈ పదవి నుంచి తొలగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ అంటే ముఖ్యంగా వస్తున్న అయితే ఇదే ప్రధాన కారణమా? లేదంటే ఒక వైపు నుంచి చూస్తా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అతన్ని తొలగించడం, ఒకవైపు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నాడని చెప్పేసి వార్తలు కూడా వస్తా ఉన్నాయి. ఇది కూడా ఏమన్నా భాగమా? యెస్. అంటే ఆ కోణంలో కూడా ఇప్పుడు పలు రకాల వార్తలు కూడా వస్తా ఉన్నాయి. ఏంటంటే గతంలో మనం ఎప్పుడు చూసుకున్నా కూడా కొన్ని అంశాల్లో పర్టిక్యులర్ అంశాల్లో బీజేపీ మొట్టమొదట అంటే పార్టీ వ్యక్తులపైన కొన్ని రకాల కేసులు పెట్టడము, లేకపోతే సీబీఐని గానీ, వారి మిగతా ఇతరేతర ఆ యొక్క అధికారులను ఉపయోగించుకొని కేసులు పెట్టి, ఆ తర్వాత ఆ కేసుల్ని తొలగిస్తామని చెప్పి వాళ్ళు పార్టీలో జాయిన్ చేసుకోవడం, పార్టీలను కాంప్రమైజ్ చేయడం వంటివి చేస్తుందన్న ఒక బిగ్గెస్ట్ అలిగేషన్ అయితే బీజేపీ పైన ఉండింది. ఇప్పుడు ఆ అలిగేషనే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి రాఘవ్ చద్దాను పర్టిక్యులర్‌గా ఈ యొక్క డిప్యూటీ లీడర్ పోస్ట్ నుంచెళ్ళి తొలగించడంతో గూడా ఈ ఆరోపణ ఇప్పుడు ఇంకాస్త పెద్దదిగా అయింది. కారణం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉందో అది ఇప్పుడు బీజేపీతో ఫ్యూచర్‌లో అలయన్స్‌కి వెళ్ళబోతా ఉంది. ఫ్యూచర్‌లో బీజేపీకి అంటే ఒక బి టీమ్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో తయారు కాబోతా ఉంది. కేజ్రీవాల్ ఆల్రెడీ బీజేపీతో కాంప్రమైజ్ అయ్యాడు కనుకే మొన్న ఇదొక ఏదైతే రౌస్ అవెన్యూ కోర్ట్‌లో వీళ్ళకి క్లీన్ చీట్ కూడా అందుకుగానే దొరికిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ పైన. ఇప్పుడు బలంగా అంటే మనం ఎవరిని కూడా ఈవెన్ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత ప్రధాన నాయకుడైన రాహుల్ గాంధీ కూడా ప్రశ్నించని ఒక స్థాయిలో ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్‌ను తీసుకొని రాఘవ్ చద్దా ప్రశ్నించడం మనం చాలా స్పష్టంగా చూడొచ్చు శ్రావణి. పార్లమెంట్‌లో అంటే రాఘవ్ చద్దా తీసుకునే ఏ లైన్ అయినా సరే అది ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకుంటే టోల్ గేట్ విషయంలో సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు టోల్ గేటు ఆ ఫీజుల్లో, ఛార్జీల్లో ఎన్నో రకాల ఇబ్బందులు
ఎదుర్కొంటూ ఉంటారు. రాఘవ్ చెద్దా వేసిన ఒక ప్రశ్న మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. రోడ్లు శుభ్రం లేకపోతే, రోడ్లు ఎక్కడైతే డెవలప్‌మెంట్ లేకపోతే గవర్నమెంట్‌కు కూడా మరి పన్ను వేయాలి అనే విధంగా ప్రశ్నించిన వ్యక్తి రాఘవ్ చెద్దా. ఎట్ ద సేమ్ టైమ్ అంటే అయితే పెటర్నిటీ లీవ్స్ కావచ్చు, ఈ యొక్క రీఛార్జ్‌లకు సంబంధించి అంటే నెల రోజుల పేరుతోటి వీరు కేవలం 28 రోజులకే రీఛార్జ్‌లు డేటాని ఇవ్వడం కావచ్చు. ఏ విధంగా అంటే మధ్య తరగతి వాళ్ళను బురిడి కొట్టిస్తున్నాయి అనే అంశంలో కావచ్చు. అండ్ మెడికల్ ఏదైతే ఉంటాయో ప్రతి నెల వీళ్ళు ఇయర్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు చేసుకునే ఆ మెడికల్ టెస్టులు ఒక సామాన్యుడు, ఒక కామన్ మ్యాన్ ఎక్కువ రోజులు బ్రతకకుండా అంటే క్యాన్సర్‌ను కనిపెట్టలేకపోవడం, వాళ్ళ ఒంట్లో ఉన్న రోగాల్ని కనిపెట్టుకోలేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అంటే పేదవారు వేలకు వేల డబ్బులు కట్టి హాస్పిటల్‌లలో వాళ్ళు ఖచ్చితంగా అంటే ఈ టెస్టులు అనేవి చేయించుకోలేరు. సో వారికి ప్రభుత్వమే తోడు కావాలి, ప్రభుత్వమే అండ కావాలి. ఎందుకు కాదు అనే విధంగా ఒక కామన్ పీపుల్ వైపు స్టాండ్ తీసుకొని రాఘవ్ చెద్దా ప్రశ్నించడం మనం చూస్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా అయితే బీజేపీకి లిక్కర్ కేసుకు ఎఫెక్ట్ అయ్యేది. సంబంధించి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈ కేజ్రీవాల్ గారు అంటే క్లీన్ చిట్ తీసుకున్నారు. బట్ ఈ పూర్తి కేసు ఏదైతే ఉందో అది బీజేపీ పార్టీకి ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కడా కూడా సంబంధం లేనటువంటిది. అంటే అంటే ఎక్కడా కూడా సపోర్ట్ చేస్తూ పెట్టినటువంటి కేసు కాదు ఇది. అయితే ఈ తరుణంలో ఇప్పుడు కేజ్రీవాల్ గారికి క్లీన్ చిట్ ఇచ్చారంటే అంటే బీజేపీ నుంచి సపోర్ట్ ఆమ్ ఆద్మీ పార్టీకి లభిస్తున్నట్ట. అంటే క్లీన్ చిట్ ఇచ్చాము, సో మీరు మాతో కలిసిపోండి అని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నట్లా యెస్. ఎలా అంటే చూడొచ్చు? ఇప్పుడు దానికి సంబంధించిన వార్తలు కూడా ఇప్పుడు వస్తా ఉన్నాయి. అంటే ఇప్పుడు గతంలో ఎప్పుడైతే కవిత బయటికి రిలీజ్ అయినప్పుడు కూడా ఇక్కడ తెలంగాణలో కూడా చూసుకుంటే ప్రధానంగా కూడా కేసీఆర్ బీజేపీతో కాంప్రమైజ్ అయ్యాడనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు దేశం అంతటా కూడా ఈ చర్చ చాలా ప్రధానంగా నడుస్తోంది. సిబిఐని ఉపయోగించుకొని వీళ్ళు కేసులు పెడతారు, ఈడీని ఉపయోగించుకొని కేసులు పెడతారు. ఆ తర్వాత ఆ కేసుల విషయంలో ఇరుక్కోకుండా అంటే ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడైతే కేసు ట్రయల్‌కి వస్తుందో అక్కడ వీళ్ళకి థ్రెటన్ కాకుండా ఉండేందుకు ఈ పొలిటీషియన్స్ లోకల్ పార్టీ వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అవుతున్నారనే ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు కేజ్రీవాల్ గారు కాంప్రమైజ్ అయ్యారా లేదా అనే అంశం కంటే అసలు అంటే మనం మొట్టమొదట చూడాల్సిన అంశం ఏంటంటే రాఘవ్ చెద్దా ఈ విధంగా ఇంతటి తీవ్రత స్థాయిలో ప్రజల యొక్క సమస్యలను అంటే గ్రౌండ్ లెవెల్‌లో నిజంగా ఒక కామన్ మ్యాన్ ఎదుర్కొనే సమస్యలను పార్లమెంట్‌లో అంత అద్భుతంగా ముందుకు తీసుకోబోతున్న ఈ తరుణంలో రాఘవ్ చెద్దా భారతీయ జనతా పార్టీని సరిగ్గా ప్రశ్నించడం లేదు. రాఘవ్ చెద్దా భారతీయ జనతా పార్టీకి ధీటుగా మారడం లేదు. అంటే ఇంత పెద్ద లిక్కర్ స్కాము అనేది బయటికి తీసుకువచ్చి అన్యాయంగా మా మీద కేసులు పెడితే, పార్టీ నాయకులను ఇబ్బంది పెడితే రాఘవ్ చెద్దా ఎందుకు ప్రశ్నించలేదు అని ఇప్పుడు రిటర్న్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నుండి రాఘవ్ చెద్దా పైన అలిగేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు రాఘవ్ చెద్దా అంశం ఏంటంటే ఇవి పార్టీకి సంబంధించినవి. పార్టీలోని నాయకులు చూసుకోవచ్చు. నా స్టాండ్ కామన్ పీపుల్ వైపు ఉంటుంది. నా స్టాండ్ ఒక మిడిల్ క్లాసు వ్యక్తుల పైన ఉంటుంది. నా స్టాండ్ పోవర్టీ ఆ బిలో లైన్‌లో ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళ వైపు ఉంటుంది అనే విధంగా రాఘవ్ చెద్దా మనం వ్యవహారం చూస్తూ ఉంటాం. కానీ స్పష్టంగా రాఘవ్ చెద్దా ఒక మాట అయితే చెప్పాడు. ఎప్పుడైతే అతన్ని ఈ యొక్క డిప్యూటీ లీడర్ పోస్ట్ నుంచి తొలగించినప్పుడు కూడా మనం స్పష్టంగా చూస్తే రాఘవ్ చెద్దా మాట్లాడిన మాటలు కూడా మనం వినొచ్చు. అంటే నా గొంతు నొక్కేస్తే విజయం సాధించినట్టు కాదు, నా గొంతు నొక్కేస్తే విజయం సాధించినట్టు కాదు, నేను అయితే ఖచ్చితంగా ఇక్కడ మనం తిరిగి మళ్ళీ బీజేపీ పోరాడగలుగుతాననే విధంగా చెప్పారు. అయితే ఇక్కడ ఎస్. మనం బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కూడా కుమ్మక్కయి రాఘవ్ చెద్దా వాయిస్ ని వినిపించకూడదు రాజ్యసభలో అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా రాఘవ్ చెడ్డాకి పార్లమెంట్ లో ఇంత చిన్న వయసు, ఇంత పిన్న వయసులో ఉన్నటువంటి ఈ వ్యక్తి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలను టార్గెట్ చేసి క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. సో అని చెప్పేసి జీర్ణించుకోలేని బీజేపీ పెద్ద పెద్ద బడా లీడర్స్ అందరూ నాయకులందరూ కూడా ఎస్. ఈయన అంటే ఇది గొంతు నొక్కేసే ప్రయత్నాలు చేశారు. ఇందులో పొలిటికల్ గేమ్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే దాన్ని లేదు అనే దానికి కూడా లేదు. కాకపోతే ఒక స్పష్టత రావాలి. దీనిపైన పూర్తి స్పష్టత కూడా ఇవ్వాల్సింది కూడా రాఘవ్ చెద్దాని. అంటే భవిష్యత్తులో మరి రాఘవ్ చెద్దా మాట్లాడబోయే మాటలు అనేవి ఖచ్చితంగా ఒక కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకు అంటే ఇప్పుడు సొంత పార్టీ నుంచి వెళ్ళి అణిచివేత రావడం, సొంత పార్టీ నుంచి వెళ్ళి నోరు నొక్కేసే ప్రయత్నం జరుగుతుంది అనేది ఇంతకంటే అవమానం, ఇంతకంటే అన్యాయం ఇంకొకటి కూడా ఉండదు. అంటే రాఘవ్ చెద్దా వర్షన్ నుంచి చూసుకుంటే అతను ఎక్కడా కూడా పార్టీలో సహజమే, ఇంకొకరికి ఇస్తారు అంటే పార్టీకి కట్టుబడి ఉంటా అనే విధంగా రాఘవ్ చెద్దా ఎక్కడ కూడా చెప్పలేదు. ఖచ్చితంగా తన మీద అణచివేత జరిగింది, అన్యాయం జరిగింది, తన నోరు నొక్కేసే ప్రయత్నం సొంత పార్టీయే చేస్తుందనే విధంగానే రాఘవ్ చెద్దా చెప్పాడు. అంటే మరి ఇక్కడ ఖచ్చితంగా
ఆమ్ ఆద్మీ పార్టీలో ఇంటర్నల్ క్లాషెస్ అయితే జరుగుతున్నాయి. అంటే వాళ్ళ మధ్యలో మనస్పర్ధాలు అయితే ఉన్నాయి. మరి ఇందులో పూర్తి స్థాయిలో మనస్పర్ధాలు రావడానికి కారణం రాఘవ్ చెద్దా నోరు నొక్కేయడమేనా, లేకపోతే బీజేపీకి లొంగిపోయి రాఘవ్ చెద్దాను ఇక్కడ అడ్డుకుంటుందా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది విషయం అయితే ఒక స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఒక నేషనల్ హీరో ఎవరు అని అంటే, మనం బయటికెళ్ళి ఒక కామన్ పీపుల్ని మైక్ పట్టుకొని అడిగినా కూడా అందరు చెప్తున్న ఒకే ఒక మాట రాఘవ్ చెద్దా. ఎందుకంటే ఆ వాళ్ళ యొక్క సమస్యల్ని ఇప్పుడు దేశమంతా చూసే విధంగా మాట్లాడుతున్న ఏకైక వ్యక్తి రాఘవ్ చెద్దా. సో దీనికి సంబంధించిన క్లారిటీ అయితే రావాలి. దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతూ ఉంది, ఇంటర్నల్గా ఆమ్ ఆద్మీ పార్టీలో ఎలాంటి క్లాషెస్ వస్తూ ఉన్నాయి, మరి రాఘవ్ చెద్దాను ప్రధానంగా అంటే నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని అతనే అన్నాడు. మరి ఈ ప్రయత్నం చేయడానికి కారణాలు ఏంటి? ఆరోపణలు అయితే పలు రకాలుగా ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీతో కాంప్రమైజ్ అయిందని, ఇంకొందరు ఆమ్ ఆద్మీ పార్టీలోనే పెద్దలు కొందరు అంటే ఇంత చిన్న వయసులోనే వారిని దాటేసి వారిని బీట్ చేసి వెళ్ళడం ఓర్వలేక కొందరు అంటే దాన్ని సహించలేక రాఘవ్ చెద్దాను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ప్రజల వైపు నుంచి రాఘవ్ చెడ్డాకు ఏ విధంగా మద్దతు లభిస్తా ఉంది అంటే మనం చూడొచ్చు పూర్తి మద్దతు ఉంది రాఘవ్ చెద్దాకు ఖచ్చితంగా. అంటే ఈవెన్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ్ చెద్దా ఉన్నప్పటికీ అంటే పంజాబ్ నుండి ఎంపీగా తను గెలిచినప్పటికీ కూడా అంటే ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా గెలిపించుకోవడానికి కూడా వెనుకాడరు. ప్రజల నుంచి వెళ్ళి పూర్తి మద్దతు రాఘవ్ చెద్దాకు కనిపిస్తూ ఉంది. ఇంకా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ పైన ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ పైన ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి. అటు కేజ్రీవాల్ని కావచ్చు, ఇటు నరేంద్ర మోదీ గారిని కావచ్చు, ఏ విషయంలో అయినా ప్రజలు ఒక కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి అడిగితే వీళ్ళ మీద విమర్శలే గుప్పిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా రాఘవ్ చెద్దాది తప్పు అనే విధంగా లేదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైతే సామాన్యులు ఉంటారో వారికి ఒక నాయకుడి నుండి ఏం కావాలో ఆ అవుట్పుట్ని రాఘవ్ చెద్దా పార్లమెంట్లో ఇవ్వడం మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా. ఎందుకంటే ఏదో నీళ్ళ సమస్యను ఇంకో సమస్యను చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో నిజంగా ఒక సామాన్యుడు ఎదుర్కొనే ఒక బేసిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని లేవనెత్తిన నాయకుడు మాత్రం రాఘవ్ చెద్దా. మెయిన్ గా రాఘవ్ చెడ్డా ప్రతిపాదించినటువంటి ఈ గ్రౌండ్ లెవెల్లో సామాన్యులు ఎదుర్కొనేటటువంటి అంటే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు అంటే వేటి గురించి రాఘవ్ చెడ్డా మెయిన్ గా ప్రతిపాదించడం జరిగింది, ఎందుకు ఇంత తక్కువ సమయంలో ప్రజలకి చేరువయ్యారు? అదే ఇప్పుడు సహజంగా మనందరం ప్రతిరోజు అంటే బయటికి వెళ్ళాలన్నా ఇంట్లోకి రావాలన్నా ఎక్కడ ఉన్నా కూడా మనతో మాత్రం అంటే ఒక మనిషి ఉన్నా లేకపోయినా కూడా మొబైల్ ఫోన్ అనేది ఉంటుంది. ఆ మొబైల్స్కి సంబంధించి ఎవ్రీ మంత్ మనం చేసుకునే రీఛార్జ్ అంటే నెల రోజుల పేరు చెప్పి 28 రోజులు మాత్రమే రీఛార్జ్ చేసే విధానం ఏదైతే ఉందో అందులో ఒక బిగ్గెస్ట్ స్కామ్ జరుగుతోంది. మిగిలిపోయిన డాటా తోటి ఆ కంపెనీలు అంటే ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఇలా ఈ సిమ్ కార్డుకి సంబంధించిన కంపెనీలు వాళ్ళు ఏ రకంగా లాభపడుతున్నారనేది చాలా స్పష్టంగా పిన్ టు పిన్ రాఘవ్ చెద్దా పార్లమెంట్లో చెప్పడం మనం చాలా స్పష్టంగా చూస్తాం. ఎందుకంటే ప్రతి నెల రోజుల ప్లాన్ కోసం అనే విధంగా వాళ్ళు చెప్తా ఉంటారు. బట్ అందులో చూస్తే మాత్రం 28 డేస్, మరి నెల రోజులలో 28 డేస్ ఎలా అవుతుంది అనే విధంగా రాఘవ్ చెద్దా క్వశ్చన్ చేయడం అనేది నిజంగా అంటే కామన్ పీపుల్ సామాన్యులందరినీ కూడా అట్రాక్ట్ చేసుకుంది. అంటే ఇదే కాకుండా చాలా ప్రధానంగా మధ్యతరగతి వాళ్ళలో అంటే ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటంటే మెడికల్ టెస్టులు. మనకు ఏ సమస్య ఉందో గ్రహించలేం. చాలా వరకు ధనికులు ధనవంతులందరూ కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకు వచ్చే జబ్బులని ముందుగానే పసిగట్టి అంటే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ బ్లడ్ టెస్టులు చేయించుకొని నిత్యం వాళ్ళు సంబంధించిన పూర్తి మెడికల్ టెస్టులు అన్నీ చేయించుకొని ఏదైనా ముప్పు వచ్చే ఆ పరిస్థితి ఉంటే ముందే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉంటారు. ఇట్లా కామన్ మ్యాన్స్కి ఇది చేసుకునే ఆ స్తోమత లేకపోవడం వల్ల ఎంతోమంది అంటే గుడ్డె జబ్బును కనిపెట్టలేక, ఒంట్లో ఉన్న క్యాన్సర్ కనిపెట్టలేక మధ్యతరగతి వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి రాకూడదంటే వారికి ఎవ్రీ ఇయర్ గానో లేకపోతే 6 మంత్స్కి గాను మెడికల్ టెస్టులు అనేవి ఫ్రీగా చేయాలి. మెడికల్ టెస్టులకు బిల్లులు కట్టలేని పరిస్థితులు ఎంతోమంది ఈ భారతదేశంలో బ్రతుకుతున్నారనే ఒక ప్రధాన అంశాన్ని రాఘవ్ చెద్దా లేవనెత్తారు. అంతేకాకుండా వారిలోని వాళ్ళనే అంటే ఇప్పుడు కామన్ పీపుల్కి ఏం కావాలని చెప్పడంతో పాటు ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఫోన్ బిల్లు కోసం ప్రతి నెల వీళ్ళకి 9,000 అంటే ప్రతిసారి 9,000 ఎందుకు అవసరం ఉన్నది? 9,000 ఫోన్ బిల్లుకు కానప్పుడు 9,000 ఎందుకు నాయకులకు? 1,000-2,000 అయ్యే బిల్లు కోసం 9,000 క్లెయిమ్ చేసుకోవడం ఎందుకు? వాళ్ళ జీతాల పైన అంటే వారితోటి ఎంపీలను, అక్కడ ఉండే ప్రధానమంత్రిని, వీళ్ళందరినీ కూడా రాఘవ్ చెద్దా ప్రశ్నించడమే ఇక్కడ ఒక ప్రధాన అంశంగా చూసుకోవచ్చు మనం. ఏ పార్లమెంట్లో ఏ ఎంపీ కూడా చేయని ఒక పనిని రాఘవ్ చెద్దా చేశాడు కనుక ఇవాళ ప్రజల్లో అతను నేషనల్ వైడ్గా హీరో అయ్యాడని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో అయితే ఈ విధంగా రాఘవ్ చెడ్డా ప్రతిపాదించిన ఈ అంశాలన్నింటినీ దృష్ట్యా పెట్టుకొని పార్లమెంట్ నుంచి తొలగించే ప్రక్రియలో ఆయన గొంతు నొక్కేసే ప్రక్రియలో భాగంగా ఇదంతా చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే పూర్తి మద్దతు మాత్రం
సోషల్ మీడియా నుంచి రాఘవ్ చెడ్డకి చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ లభిస్తా ఉంది. అయితే ఇక్కడ చాలా రకరకాల కామెంట్లు అయితే వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మెయిన్‌గా అంటే రాజకీయం బూట్లు తుడవడానికి రాఘవ్ చెడ్డ తల వంచడు అని చెప్పేసి, లేదంటే పార్టీల కింద తల వంచి బతకాల్సిన అవసరం రాఘవ్ చెడ్డకి లేదని చెప్పేసి, ఇట్లా పూర్తి మద్దతైతే అంటే అన్ని రాష్ట్రాల నుంచి దేశం మొత్తంలో కూడా రాఘవ్ చెడ్డకి పూర్తి మద్దతైతే లభిస్తా ఉంది. చాలా క్లియర్‌గా అది అర్థమవుతా ఉంది. అండ్ ప్రతిదీ రాఘవ్ చెడ్డకి సంబంధించి ప్రతి అంటే ఏ విషయం అయినప్పటికీ కూడా చాలా ఫాస్ట్‌గా సోషల్ మీడియాలో ఫార్వర్డింగ్స్ గాని, షేర్స్ గాని జరుగుతా ఉన్నాయి. సో, ఇది ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశం. సో, ఇది అంటే 2 పార్టీల కుమ్మక్కై రాఘవ్ చెడ్డని సస్పెండ్ చేయడం, లేదంటే పార్టీకి సంబంధించినటువంటి అంశాల నుంచి దూరం పెట్టే ప్రక్రియలో ఉన్నారు అని చెప్పేసి అయితే చాలా క్లియర్‌గా ప్రజలకు అర్థమవుతా ఉందని చెప్పుకోవచ్చు.